నిత్యారాధన నీచేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నీచేయు ప్రశాంత వేళ ఏ మౌదును నీ మౌదును మౌదును నీ మౌదును పాడదాం ఏ మౌదును నీ మౌదును ఏ మౌదును నీ మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు పాదం నా కంట పడగానే ఏ మౌదును నీ మౌదును ఏ మౌదును నీ మౌదును ఏ మౌదును నీ మౌదును ఏ మౌదును నీ మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా జయించిన వారితో కలసి నీ సింహాసనము నీ చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ ఏ మౌదునో ఏ మౌదునో ఏ మౌదునో నీ మౌదునో ఏ మౌదునో పాడదాం నీ మౌదునో ఏ మౌదునో నీ మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఆమేన్ నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నీ మౌదునో ఏ మౌదునో నీ మౌదునో ఏ మౌదునో నీ మౌదునో ఏ మౌదునో నీ మౌదునో అవునయ్యా దేవానికి స్తోత్రమయ్యా వందనాలు మహోన్నతుడా నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అవును ప్రభా ఎవరు సమీపించలేని తేజస్సులో ప్రభా అయ్యా నివసించే నా యేసయ్యా నీకు వందనాలయ్యా అయ్యా పరిశుద్ధురా మేము కూడా నన్ను తేజస్సులో అయ్యా నివసించాలంటే పరిశుద్ధురా అయ్యా జయించిన వారితో కలిసి మేము ఉండాలి ప్రభా అయ్యా మాతో మాట్లాడుతున్న దేవా మేము కూడా జయించాలి ప్రభు లోకాన్ని జయించాలయ్యా మీరు మాట్లాడుతూ నేను లోకాన్ని జయించాను మీరు కూడా జయించినట్లయితే నాతో ఉంటారు నా సింహాసనం మీద కూర్చుంటారని నా తండ్రి సింహాసనం నేను కూర్చున్న విధంగా మీరు నా సింహాసనం మీద ఉంటారని మాతో మాట్లాడుతుందేవా అయ్యా మీరు ఓ క్రొత్త పేరు ప్రభా మాకు పెట్టిన ఆయన మమ్మల్ని పిలుస్తుంటే ప్రభా ఆ ఆనందము ఆ సంతోషంతో మేము ఉండాలని ఆశపడుతున్నావు అయ్యా అయ్యా నూతన పేరు మాకు పెడతా ఉన్నావు
అయ్యా నీ పరలోక రాజ్యంలో నీ ఎదుటి నిలబడినప్పుడు నాయన జయించిన వారికి మేము ఉన్నప్పుడు, లోకాన్ని పాపాన్ని జయించిన వరకు మేము ఉన్నప్పుడు నాయన క్రొత్త పేరు మాకు పెడతావని ప్రభా, ఆ పేరుతో మమ్మల్ని పిలుస్తుంటే ప్రభా, ఇదిగో అనేక మంది దేవదూతల మధ్య ప్రభా మమ్మల్ని పిలుస్తున్నప్పుడు మేము ఎంతో సంతోషంగా ప్రభా, ఎంతో ఆనందంతో మేము ఉంటాము. అయ్యా పరిశుద్ధుడా, అలాంటి మంచి శుభతరుణం ప్రభా, అలాంటి మంచి అవకాశం ప్రభా మా అందరికి ఇస్తారని మాతో మాట్లాడుతుంది. అబ్బా నీకు వందనాలయ్యా. అయ్యా మేము జయించాలి ప్రభా, లోకాన్ని జయించాలి అయ్యా. అయ్యా నీ పరలోక రాజ్యం మేము ఉండాలి ప్రభా. ఇదిగో మేము ఎక్కడ కూడా ఈ లోకం సంబంధించిన వాటిని మా దృష్టి ఎక్కడ పెట్టొద్దు నాయన. ఈ లోకం సంబంధించి మీరు ఇస్తారు, ఎలాగో మాకు ఇస్తారు ప్రభా. ఈ బిడ్డలుగా ఉంటే ఎక్కడ విడిచిపెట్టే దేవుడు కాదు, ఏది కావాలో మాకు ఇస్తారు. కానీ మా దృష్టి అంతా నాయన మేము ఈ లోకాన్ని జయించాలని ప్రభా, ఆత్మలో బలపడాలని, నీ రాజ్యంలో కొత్త పేరుతో పిలువబడాలని ప్రభా ఓ మా ఆశ నాయన. దేవానికి స్తోత్రం ప్రభా అని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఈ రోజునైనా ఈ ఉపవాస ప్రార్థనలో భాగంగా ప్రభా 40 దినాలు ఉపవాస ప్రార్థనలో 26వ రోజు నీ సన్నిధిలో ఈ విధంగా ప్రార్థించుకునే అవకాశం మాకు వచ్చింది. దేవా నీకు వందనాలయ్యా. మిమ్మల్ని ఆరాధించి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చింది. దేవా నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇంకా రాను ప్రభా ప్రార్థనలో మేము ఇంకా ఆసక్తి కలిగి చేసే ప్రార్థనలు మాకు నేర్పించండి నాయన. అయ్యా మీ సమాధానం పొందుకునే ప్రార్థన మాకు నేర్పించండి దేవా. దేవానికి స్తోత్రం చెల్లించుకున్నావు నాయన. వందనాలు ప్రభా. ఇదిగో వచ్చిన వీళ్ళందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, మీ ఆత్మతో మీ వాక్యంతో అందరూ నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవానికి స్తోత్రం అయ్యా. వందనాలు ప్రభా. అలాగే నాయన వచ్చి ఇంకా రావాల్సిన బిడ్డ ఎవరైనా ఉంటే ప్రభా ఇప్పుడేం రావడానికి మీ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వాక్యం ధ్యానించుకోబోతుండగా ప్రభా అయ్యా నాకు ఆలోచన లేదు, జ్ఞానం లేదు నాయన. అయ్యా మీరే ఆలోచనతో జ్ఞానంతో మీ నోటి పూరుగా వాడుకొని వచ్చిన నాతో మాతో అందరితో మీరు మాట్లాడి అయ్యా మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చుందామండి, అందరూ కూర్చుందాం. కొద్దిసేపు దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మనము ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. యోహాను సువార్త మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యోహాను సువార్త మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి ఈరోజు కూడా యోహాను సువార్త మనం చదువుకుందాం. కొన్ని మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. విందు చేసిరి, మార్త ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదము తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయున్న ఇస్కరియోతు యోధ, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగు చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడి దొంగలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పెను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీన్ని ఉంచుకొని నీయుడి, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉందరు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండనని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు పరిశుద్ధ ఆత్మ దేవుడు కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే యేసు ప్రభు లాజరుని బాగు చేసిన తర్వాత, యేసు ప్రభు లాజరుని తాకిన తర్వాత, ఆయన బ్రతికించిన తర్వాత ఒకరోజు మరలా పస్కా పండుగ రాబోతుంది కాబట్టి యెరూషలేము ప్రాంతంలో పస్కా పండుగకు ముందే 6 రోజుల ముందే యేసు ప్రభు వెళ్ళి లాజరు మార్తా మరియా ఇంటికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు యేసు ప్రభుకి వాళ్ళు పరిచయం చేస్తూ ఉంటారు, భోజనం పెడుతూ ఉంటారు, మంచిగా చేస్తూ ఉన్న ఆ పరిస్థితుల్లో ఒకరోజు యేసు ప్రభుతో కూడా లాజరు కూడా భోజనం కూర్చున్నప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏమిటంటే, మార్త ఏమో ఆహారం వడ్డించి ఆహారం సిద్ధపరిచి వాళ్ళకి ఆహారం పెట్టిన సిద్ధపడుతూ ఉంది. మరి అయితే ఆమె
ఏం చేస్తుందంటే ఒక అత్తరు తీసుకొని వచ్చింది. ఒక అత్తరు సేరున్నర అత్తరు అంట. ఆ అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి జటామాంసి అనే అత్తరు చాలా ఖరీదైన అత్తరది. అది తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాలకు పూసి, యేసుప్రభు పాదాలు పూయటమే కాకుండా ఆమె తల వెంట్రుకలు తీసుకొని యేసుప్రభు పాదాలు తుడిచినట్టుగా మనం చూస్తున్నాం వాక్యంలో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఆ పాదాలు తొడవటమే కాకుండా ఆ తుడిచిన తర్వాత ఇవన్నీ చేస్తున్నప్పుడు అక్కడ ఇస్కరియోతు యోధావుని చూస్తూ అంటాడు, ఎందుకు ఈ అత్తరంతా వ్యర్థంగా పోనిచ్చుకుంటున్నావు? ఇది అమ్ముకే చాలా డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బు పెట్టి బేదలను బ్రతికించవచ్చు కదా అని ఇస్కరియోతు యోధా అనేవాడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు ఆ యోధాతో మాట్లాడుతూ, అది నేను ఎల్లప్పుడూ మీతో ఉండను, బేదలు మీతో ఉంటారు, బేదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కాబట్టి మీరు ఎప్పుడైనా సహాయం చేయొచ్చు, ఎప్పుడైనా మీ దగ్గర డబ్బు తీసి అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా మీరు సహాయం చేయొచ్చు వాళ్ళు. కానీ నేను మీతో ఉండను, నేను ఉండను, నేను వెళ్ళిపోయే సమయం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఆమె చేసింది మంచి పని. ఆమె నన్ను అభిషేకించింది. నన్ను నేను చావక ముందు, నేను చనిపోక ముందు ఆమె నన్ను అభిషేకించింది అని కొన్ని మత్తయి సువార్తలు కానీ, మార్కు సువార్త, అన్ని 4 సువార్తలు, లోక సువార్త 7వ అధ్యాయంలో కానీ, కొన్ని పాపత్వం వల్ల స్త్రీ కావచ్చు, కొన్ని కొన్ని మాటలు మనం చూస్తూ వస్తున్నట్టయితే ఈ ఆయన అభిషేకించడానికి పాదాల మీద పూసినట్టుగా ఆయన చెబుతూ ఉంటాడు. ఆమె నేను చనిపోయేటప్పుడు, లేకపోతే ఈ సువార్త ఎక్కడ ప్రకటిస్తారో ప్రపంచంలో, అన్ని ప్రపంచంలో ఆ ప్రకటించే దగ్గరల్లా కూడా ఈమెను జ్ఞాపకం చేసుకుంటారు. అంటే అంత మంచి భాగ్యం పొందుకుంది అని యేసు ప్రభు ఆమెను గురించి మంచిగా మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఆమె చేసిన పని ఏమిటి మొట్టమొదటిగా అంటే, ఆ ఆ స్త్రీ, ఆ మరియ యేసు ప్రభుని ఒక రక్షకుడు గుర్తించింది. ఆయన రక్షకుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన ప్రభువు. మనం చూస్తాం కదా, ముందు లాజరును బాగు చేసి చనిపోకపోయే ముందు, చనిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చేటప్పుడు ఏమంటది? ప్రభువా అంటది. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు, నా సహోదరుడు బ్రతికేవాడు కదా అంటాడు. ప్రభు అంటే ఎవరిని అంటారంటే, ఒక రాజుని అంటారు, లేకపోతే ఒక మంచి నాయకుడిని అంటారు, వాళ్ళని పోషించే వారిని అంటారు. అలాంటి పదము ఆయన పిలిచిందంటే ఆయన ప్రభువు నిజంగా. ఎందుకంటే ఆ కార్యం చూసింది, వాళ్ళ తమ్ముడిని బ్రతికించడం, వాళ్ళ సహోదరుని బ్రతికించడం చూసింది. అంత ముందు ఆయన చెప్పే మాటలు వింది, ఆయన ముందు చేసిన గొప్ప కార్యాలు చూసింది ఆమె. చూసి ఆమె ప్రభువు, ఆయన నిజంగా దేవుడు, యేసు ప్రభు అని ఆయన్ని గుర్తించి ఆమె విలువ కలిగిన అత్తరంట అది. అది ఆ రోజుల్లో అది జటామాంసి, నార్డు జటామాంసి అనే చెట్టుకి, ఆ మొక్క నుండి తీసేది అత్తరంట అది. అది ఎక్కడ దొరికిద్దాయి అంటే, మన దేశ సరిహద్దుల్లో హిమాలయ పర్వతాలు, లేకపోతే చైనా సరిహద్దులు, టిబెట్ ప్రాంతము, లేకపోతే నేపాల్, మన దేశ సరిహద్దుల్లోనే దొరికిద్దంట ఎక్కువగా అది. ఆ జటామాంసి అనే అత్తరు, ఆ చెట్టు నుంచి తీసే అత్తరంట. చాలా ఖరీదైందంట అది. ఆమె అంటే ఆమె అర్పించిన అత్తరు ఎంత ఖరీదంటే, సంవత్సరం పాటు పనిచేస్తే ఎంత జీతం వచ్చిద్దో అంత జీతం అంట. అంత ఖర్చు పెట్టి అంత ఖరీదైన అత్తరు ఆయన కాళ్ళ మీద పోసిందంట ఆమె. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఆమె ఎంత అంటే ఆయన ఎలా భావించిందంటే, ఈ అత్తరు ఆయన ఇంకెంత విలువైన వాడు. ఈ అత్తరే విలువైంది. సంవత్సరం పని చేస్తే, సంవత్సరం జీతం పని చేస్తే అంత వచ్చే డబ్బు, అంత డబ్బులు ఆయన ఖర్చు పెట్టిందంటే, ఈయన ఇంకా విలువైన వాడు, ఈయన గొప్ప దేవుడు ఈయనని ఆయన్ని ఎంతగా అంటే ఆమె భక్తి ఏమిటో చూపిస్తుందన్నమాట. ఆమె భక్తి, ఎంత భక్తి కలిగిందో ఆయన మీద, ఎంత భక్తి కలిగి ఉంటే అంత డబ్బు, లేకపోతే ఆమె జీవితం అంతా కూడా ఆమె ధారబోసినట్టుగా మనం చూస్తాం. గమనించాలి. ఎందుకంటే ఆమెకు ఉన్న డబ్బంతా కూడా పెట్టి, అది కొని, ఆ సంవత్సరం వచ్చే సంవత్సరం బతకగలిగిన డబ్బు పెట్టి కొని, దాంతో ఆయన పాదాలు కడిగిందంటే ఎంత భక్తి ఆయనలో ఎడలో ఉందో చూడవచ్చు మనం. ఇంకా అంత మాత్రం కాకుండా ఆమె తల వెంట్రుకలు పెట్టి తుడిచిందంట ఆమె. తల వెంట్రుకల్ని యూదు స్త్రీలు చాలా గౌరవిస్తూ ఉంటారు. ఒక యూదు స్త్రీలు కాదు, ఆ స్త్రీలైన వారు ఎవరైనా తల వెంట్రుక గౌరవిస్తూ ఉంటారు. ఎంత జాగ్రత్త చూసుకుంటూ ఉంటారు. ఏదైనా కొంచెం మట్టి తగిలితే వెంటనే స్నానాలు చేస్తూ ఉంటారు, తల స్నానాలు చేసేవాళ్ళు. అంటే యూదులు ఇంకా పవిత్రంగా, ఈ అపోస్తలుడైన పౌలు అంటాడు, అంటే వాళ్ళకి ఆ తల వెంట్రుకలు స్త్రీలకి ఎందుకు ఇస్తారంటే, అది ఒక గౌరవం ఉంటుంది, అది వాళ్ళకి ఒక అందం ఉంటుంది. అలాంటి వాటిని చాలా గౌరవిస్తారు వాళ్ళు, ఆ యూదు స్త్రీలు అని. వాటిని ఎంత గౌరవంగా, అంత అందంగా, వాటిని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు వాళ్ళకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే అలాంటి గౌరవంగా కలిగిన వెంట్రుకల్ని, అలాంటి శ్రేష్టమైన అందమైన తల వెంట్రుకల్ని ఆమె తీసి యేసు పాదాలను తుడిచిందంటే, ఒక పాదం లేకపోతే పైన ఏదో తల కాదు, చేతులు కాదు, కానీ ఆయన పాదాల దగ్గర తల ఉంచి ఆ తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిందంటే, ఆ వెంట్రుకలతోటి
అంత శ్రేష్టంగా ఉండే ఎంట్రికల్ని అంత జాగ్రత్తగా అందంగా కాపాడుకునే ఎంట్రికలు చూసిందంటే ఆమె భక్తి మర్యాదలు ఆయన పట్ల ఇంకెంతగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే దేవుడు ఎంతో విలువైన వాడు, నా తల వెంట్రుకల కంటే లేకపోతే ఈ అత్తర కంటే ఎంతో విలువైన వాడు ఆయన అని ఆయన ఉద్దేశంతోటి ఆమె సర్వము కూడా, అంటే ఒక మాట చెప్పుకోవాలంటే ఆత్మీయంగా ఆమె ప్రాణ ఆత్మ దేహాలు అన్నీ కూడా ఆయన పాదం దగ్గర పెట్టేసింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అవి ప్రాణ ఆత్మ దేహాలు ఆయన పాదం దగ్గర పెట్టేసి, ఇంకా నేనేమి లేదు ప్రభా, నేను సర్వం నీకు అప్పగించుకున్నాను, నాకున్నదంతా నీకే ఇచ్చేసాను ప్రభా, నా జీవితం అంతా నీకు అప్పగించాను ప్రభా అని ఆమె ఆమె భక్తి ఏమిటో, ఆయన ఎట్లా ఉన్న గౌరవం ఏమిటో, విధేయత ఏమిటో, వినయం ఏమిటో అన్ని కూడా ఆయన దగ్గర ప్రదర్శించి ఆయనకి లోబడినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంత మాత్రమే కాకుండా ఆమె ఆలోచన ఉద్దేశం ఏమిటంటే, ముఖ్యంగా ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకున్న మాట ఏమంటే, ఆమె ఉద్దేశం ఆలోచన ఏమిటంటే యేసు ప్రభువుకి వెళ్ళబోతున్నాడు ఆయన, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళబోతున్నాడు కాబట్టి నేను ఎంత త్వరగా ఆయన ఏళ్ళ భక్తిని కనపరిస్తే అంత త్వరగా దేవుడు నన్ను దీవిస్తాడు. ఎంత త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఈ అత్తరు ఆయన కాళ్ళ మీద పోసి నా తల వెంట్రుకలు తుడిస్తే ఆ నా భక్తి ఏమిటో ఆయన గుర్తిస్తాడు, నా హృదయం ఏమిటో ఎలా ఉందో గుర్తిస్తాడు. ఎందుకంటే ఆయన పోతే మరలా తిరిగి రాడు, చనిపోతే మరలా మనిషి రూపంగా ఉన్నాడు కాబట్టి, మనిషి కుమారుడుగా ఉన్నాడు కాబట్టి, ఈ రూపం కోల్పోతే మరలా ఆ మహిమ రూపంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి నాకు కనపడ్డు. కాబట్టి కనపడినప్పుడే ఆయన ఆయన ఉన్నప్పుడే నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడాలి, ఆయన దేవుడు యేసు ప్రభు అని ఒక మంచి ఆలోచనతోటి, ఆ ఆతృతతోటి ఆయనకి వెళ్ళిపోతాడు. ఆయన ఏమంటున్నాడు ముందు అధ్యాయం మనం చూస్తే 10వ అధ్యాయం కావచ్చు, యోహాను సువార్తలో నేను నా ప్రాణం నేను పెట్టబోతున్నాను, నా ప్రాణం ఎవరు తీసుకోలేరు, నా యంత్రం నేనే పెడుతున్నాను, మరలా నేను తీసుకోగలను నా ప్రాణాన్ని అని మాట్లాడుతున్నాడు. ఆ 8వ అధ్యాయం మనం చూస్తే శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాను, నేను ఇక కనపడను నేను అని ఎన్నోసార్లు మనం ముందు అధ్యాయాలు చూసుకుంటే నేను వెళ్ళబోతున్నానని ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇవన్నీ గమనించిన మరియ ఆ ఆలోచన చేసుకొని, ఇక నేను వెళ్ళిపోతే నాకు మళ్ళీ కనపడ్డేమో అని ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయన శ్రేష్టమైన ఒక మంచి ఉద్దేశంతో ఆయన పాదాలు కడిగినట్టుగా, ఆ తల వెంట్రుకలు తుడిచినట్టుగా, అత్తరబోసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. ఇంకా మనం ముందు చూసినట్టయితే ఆమె ఎంత మంచి ఉద్దేశం కలిగింది యేసు ప్రభు పట్ల అంటే, ఆయన ఎంత గౌరవించిందంటే మనం చూస్తాం కదా, లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ రాయబడిన మాటలు, ఆయన ఎంత ఆయన దగ్గర కూర్చొని, పాదం దగ్గర కూర్చొని ఆయన వాక్యం వినటానికి ఇష్టపడింది ఆమె. ఆయన వాక్యం వినటానికి ఆమె ఇష్టపడినట్టుగా మనం దేవుని వాక్యం చూస్తాం. 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే ఎంత భక్తి కలిగిందో ఆ యేసు ప్రభు అంటే, ఎంత ఆయన మాటకు లోబడుతూ ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఉండటానికి ఇష్టపడిందంటే, ఆ మాట చదువుదాం ఒకసారి. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుంది, కానీ మరి అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన వాక్యం ఉండటానికి ఇష్టపడింది. ఒక స్త్రీ చేర్చుకొనిను, మరియ అనే సహోదరి ఉండేను, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండి చాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరి ఏం చేస్తుందంటే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినటానికి ఇష్టపడింది. అంటే ఆయన దేవుడని, ఆయన ప్రభు అని, ఆయన లోకానికి వచ్చిన క్రీస్తు అని, అభిషేక్తుడని ఆమె గుర్తించింది. అందుకే ఆమెను అభిషేకించింది చనిపోక ముందు కూడా. ఆయన దేహాన్ని చనిపోయిన తర్వాత యూదులు ఏం చేస్తారంటే, చనిపోయిన తర్వాత దేహాన్ని తీసుకెళ్ళి మనం చూస్తాం, యేసు ప్రభు చనిపోయిన తర్వాత నికోదేము కావచ్చు, అరిమత యోసేపు కావచ్చు, వాళ్ళు కొంత అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభుని అలాగా దాంతో కడిగి ఆయన్ని సమాధి చేస్తారు. చనిపోయిన తర్వాత చేస్తారు. అయితే ఈమె చనిపోకముందే, ఎందుకంటే ఆమె ఆతృత, నేను దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర పాదాల మీద పడాలి, ఆయన దగ్గర నేను ప్రార్థన చేసుకోవాలి, ఆయన మాటలు వినాలి, దీన్ని గుర్తించబడాలి నేను ఆయన చేత అని ఒక ఆతృతో, అంటే ఎంత ఆతృతతో ఉందో అంటే ఆమె చివరికి ఆమె అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలు పూసి అంతగా ఆమె త్వరపడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత త్వరపడిందో మనం చూడవచ్చు అక్కడ వాక్యంలో. కాబట్టి దేవుని మీరు గమనించండి. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా ఎంత తొందరగా దేవుని సన్నిధికి వచ్చి, ఎంత తొందరగా దేవుని పాదాల దగ్గరికి వచ్చి మనం వేడుకుంటామో, మనం భక్తి అంతా ఎందుకు కనపరుస్తామో, ఏదో నామకార్థంగా రావడం నామకార్థం పోవడం కాదు, కానీ మనం నిజమైన భక్తి మన ప్రాణ ఆత్మ దేహాలతో పాటు ఆయన పాదాల దగ్గర పెట్టి, ప్రభా నేను కంప్లీట్గా నీకు సమర్పించుకున్నాను ప్రభా, నా జీవితం అంతా నీకు అప్పగించుకున్నాను ప్రభా అని మనం ఎప్పుడైతే మనము మన జీవితం అంతా ఆయన పాదం దగ్గర పెడతామో, అప్పుడు దేవుడు మనల్ని మరియలాగా జ్ఞాపకం చేసుకునే వాడిగా ఉంటాడని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
కాబట్టి ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఉండాలని, మనం ఆయన గుర్తించాలని మనం చూస్తాం. లోకాసువార్త 7వ అధ్యాయంలో కూడా పాపాత్మురాలైన స్త్రీ గురించి మనం చూస్తూ ఉంటాం. ఆ గ్రామం వచ్చాడని తెలుసుకుందామె. పరిసయ్యుల ఇంటికి వచ్చాడని సీమోని ఇంటికి వచ్చాడని తెలుసుకుందామె. ఎప్పుడైతే తెలుసుకుందో సమీపంగా వచ్చాడు కాబట్టి, దగ్గరకు వచ్చాడు కాబట్టి, ఎంత తొందరగా వెళ్ళి నేను ఆయన దగ్గర కలుసుకుంటే అంత నేను దీవించబడతాను, అంత నా పాపాలు విడిచిపెట్టవలసి వచ్చింది, నా పాపాలు క్షమిస్తాడు ఆయన అని ఎంత తొందరగా ఆమె తీసుకొని త్వరగా పోయి ఆమె కూడా అత్తరు తీసుకుపోయింది. ఆమె ఇంకా ఇంకా ఏం చేసిందంటే పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఆ పాదాలు కడుగుతుంది, అత్తరుతోటి కన్నీళ్లతో కడుగుతూ ఉందామె, తల వెంట్రుకలు తుడుస్తూ ఉందామె. ఈ విధంగా పాపాత్ములైన స్త్రీ కూడా అంత త్వరగా, ఎందుకంటే సమయం దగ్గర ఉంది కాబట్టి, యేసుప్రభు సమీపంగా వచ్చాడు కాబట్టి, మళ్ళీ దూరం అయిపోతే మళ్ళీ వస్తాడు రాడు, మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ నాకు అవకాశం ఉంటుందో ఉండదో అని ఆ పాపాత్ములైన స్త్రీ కూడా త్వరపడి త్వరగా వెళ్ళి ఆయన కలిసినట్టుగా ఆమె దీవించబడింది, ఆమె ఆశీర్వదించబడింది. దేవుడు ఆమె విస్తారమైన పాపాలు క్షమించాడు. ఎందుకంటే ఆమెలో ఉన్న ఆసక్తిని చూశాడు, ఆమెలో ఉన్న భక్తిని చూశాడు. నేను ఇక కంప్లీట్గా నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, లేకపోతే నా పాపాల నుంచి పూర్తి విడుదల పొందుతున్నాను, నాలో ఇంకేమీ లేకుండా తీసివేసుకుంటున్నానని ఒక మంచి ఉద్దేశంతో దేవుని దగ్గరికి వచ్చింది కాబట్టి యేసుప్రభు ఆమెని క్షమించి ఆమెను పంపించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మనకు దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా మన హృదయాలు మనం సరిచేసుకొని మన హృదయాలన్నీ కూడా ఆయన పాదం దగ్గర పెట్టి, ప్రభువా నేను నీకు అప్పగించుకున్నాను నాయన, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను ప్రభా అని దేవుని దగ్గర మనం ఎప్పుడైతే మనకు తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానాన్ని బట్టి దేవుడు కూడా మనల్ని దీవించేవాడిగా ఉంటాడని పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం చూస్తే ఇంకా చాలా విషయాలు బైబిల్లో మనం చూసుకోవచ్చు. జక్కయ్య గురించి మనం చూడవచ్చు. జక్కయ్య గురించి లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య కూడా ఎరుగో ప్రాంతానికి యేసుప్రభు వస్తున్నాడని తెలిసి ఆయన పరిగెత్తుకుంటూ ముందెళ్ళాడు. సమీపంగా వస్తున్నాడు, దాటిపోతే మళ్ళీ వస్తాడు రాడో, కనపడ్డో ఒక దేవుణ్ణి ఎరగనివాడు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు ఆయన, పాపంలో ఉన్నవాడు. అలాంటి వాడు పరిగెత్తుకుంటూ ఈ పాపాత్మైన స్త్రీ ఎలా వచ్చిందో జక్కయ్య కూడా అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయనకంటే ముందుగా వచ్చి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎందుకంటే మరి దాటిపోతాడేమో, దూరం అయిపోతాడేమో అని ఒక ఆలోచనతోటి, ఒక ఆతృతతోటి ఆయన వచ్చినప్పుడు వెంటనే ఆయన గమనించిన యేసు ప్రభు అంత జనసమూహాన్ని ఎవరిని పట్టించుకోలేదు, కానీ ఆ జక్కయ్యను చూసి పిలిచాడు. ఆయన పాపాలు క్షమించాడు, ఆయన ఇంటికి వెళ్ళాడు. ఈరోజు ఈయన కూడా అబ్రహాము కుమారుడు అని పేరు పెట్టి పిలిచాడు ఆయన్ని కూడా. ఆయన పాపాలన్నీ క్షమించబడ్డ జక్కయ్య కూడా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాప జీవితం కూడా, మనలో లోపాలు కూడా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మన దేవుడు సమీపంగా ఉన్నప్పుడే మనము వాటన్నిటిని కూడా మనం ఒప్పుకునే విధంగా ఉండాలి. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయే సమయం వస్తుంది. ఎందుకంటే చూస్తున్న పరిస్థితులు గమనిస్తుంటే దేవుని రాక సమీపంగా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు బైబిల్లో ఏమైతే చెప్పాడో యుద్ధాలు జరుగుతాయని, ప్రజల మీద ప్రజలు భయంకరంగా దాడులు చేసుకుంటారని, సునామీలు వస్తాయని, తుఫాన్లు వస్తాయని, రకరకాల భూకంపాలు వస్తాయని ఏమైతే చెబుతున్నారో అవన్నీ కూడా ఒక పక్క నుంచి జరుగుతూ వస్తూ ఉన్నాయి. భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. నేను చాలాసార్లు చెబుతూ వస్తున్నాను మీకు. ఈ రోజు ఇంకా జరుగుతున్న పరిస్థితి ఏమిటంటే ఆ యుద్ధాలు ఇంకా ఇంకా తీవ్రమైపోతూ ఉన్నాయి. అమెరికా ఇంకా ఇరాన్ని ఇంకా శుభ్రంగా లేకుండా చేస్తాం మేము అని పెద్ద బాంబర్లు తీసుకొని ఇరాన్ మీద పోతున్నప్పుడు ఆ ఇరాన్ దేశం ప్రకటించింది, మేము చూస్తా ఊరుకోం, మీరు చేస్తుంటే మేము కూడా తిరిగి కని విరిగని మీరు కని విరిగి ఎరగరు, అలాంటి నష్టం మేము చేస్తాం ఇప్పుడు అని అమెరికాని ఇజ్రాయెల్ దేశాన్ని బెదిరిస్తుంది ఇరాన్ కూడా. మీరు కని విని ఎర్రగని రీతిలో మీరు నష్టపోతారు, మీరే కాదు ప్రపంచం అంతా నష్టపోయిద్దని. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పని ఏమిటంటే, ఇప్పుడు వాళ్ళు చేయాలనుకుంటున్న పని ఏమిటంటే, హౌతీలని వాళ్ళు ఒక తెగ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక యుద్ధం చేసేవాళ్ళు, ఒక సైన్యం వాళ్ళది కూడా. వాళ్ళు ఎర్ర సముద్రం మనం చెప్పుకుంటాం బైబిల్లో, ఎర్ర సముద్రంలో కేబుల్స్ ఉంటాయంట. ఎందుకంటే ప్రపంచానికి మధ్యలో ఉన్న దేశం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. మృత సముద్రం అక్కడ ఆ ప్రాంతమే ప్రపంచం అంతట్లో మధ్యలో ఉన్న దేశం అది. అందుకని ప్రపంచం అన్ని దేశాలకు పోవాలంటే ఆ దేశాల్లో గుండా కేబుల్స్ వెళ్ళాలి. సముద్రం అడుగు భాగంలో కేబుల్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద కేబుల్స్ ఉంటాయంట. ఆ కేబుల్స్లో ఇంటర్నెట్ కావచ్చు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంకింగ్ వ్యవస్థ కావచ్చు, ఏమైతే మనం ఇంకా ఈ దేశంలో టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ అంతా కూడా మేము నాశనం చేస్తాము. లోపలికి వెళ్ళి వాటిని కట్ చేస్తాం మేము. కట్ చేసిన ప్రపంచం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇకన ప్రపంచంలో పాత జీవితంలో ఎలాగైతే ఇకన ఈ గ్యాస్ ఉంటుంది, ఇకన ఇప్పటికే గ్యాస్ కొరత వచ్చేసిందంట. ఈరోజు ఇరాన్ దేశం అనేది వేరే దేశం మీద దాడి చేసి బావుల మీద వేసిన బావులంతా పేలిపోయినాయి అంట. అవి కూడా మన దేశానికి రావాల్సిన పెట్రోల్ కూడా ఆగిపోయిందంట, గ్యాస్ కూడా ఆగిపోయిందంట.
అందుకే మన దేశంలో కూడా ఈ గ్యాస్ అనేది కూడా రావటం లేట్ అయిపోయిందంట. ఇంకా రాను రోజుల్లో ఇంకా ఇబ్బంది పడిద్దంట. చాలా చాలా నష్టం జరిగిద్దంట. అంటున్నారు ఇంకొంతమంది ఏమంటున్నారంటే, పాత జీవితం పాత జీవితంలో చిన్నప్పుడు మనం ఎలాగో పుల్లలేరుకొని వచ్చి పొయ్యిలు ముట్టించుకుంటామో అలాంటి పరిస్థితి వచ్చిద్ది. గ్యాస్ అనేది పూర్తిగా ఆగిపోయిద్ది. అలాంటి పరిస్థితులు దరిద్రం అనేది మళ్ళా వచ్చిద్ది. సునామీ వచ్చినప్పుడు సునామీ ఈ కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది చనిపోయారో అంతకంటే 10 రెట్లుగా నష్టం జరిగిద్దంట ఇప్పుడు. ఇరాన్ గాని ఆ కేబుల్ కట్ చేస్తే, దాని మీద బాంబులేస్తే లోపలికి పోయి రెడీగున్నాయంట. లోపల జలాంతర్గాములు పెట్టుకొని బాంబులు తీసుకొని రెడీగున్నాయంటాయి. మీరు గాని ఈసారి మా దేశం మీదకి వచ్చారంటే మేము అవి కట్ చేస్తాం, వాటి మీద బాంబులేస్తాం అని చెప్పి రెడీగా ఎర్ర సముద్రంలో పెట్టుకొని ఉన్నారంట వాళ్ళు. ఇవన్నీ గమనిస్తే మనకు తెలియదు చాలా విషయాలు మనకి. ఇవన్నీ జరిగినాయి అంటే ప్రపంచం అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అయిపోయేది. ఏమి లేకుండా పోయిద్దనమాట. ఎంత అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఏమి లేకుండా పోతా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించాలంటే ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మనము దేవుని రాకడ దగ్గరికొస్తుంది. సమీపంగా ఉన్నాడు దేవుడు. ఆయన దాటిపోయే సమయం దగ్గరికొస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒకరోజు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఇకన. యేసుప్రభు ఎలాగైతే వెళ్ళిపోయాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు భూమి మీద ఉన్నాడు. ఆయన కూడా వెళ్ళిపోతున్నారంటే రాకడొచ్చినట్టే ఇకన. ఆయన వెళ్ళిందే మనకు గుర్తనమాట. వెళ్ళిపోతే రాకడొచ్చినట్టే ఇకన. ఆలస్యంగా ఉంటున్నట్టు ఇకన. కాబట్టి ఆయన వెళ్ళిపోయాడంటే రాకడొచ్చిందంటే మనం ఎడవబడతామా? మనం ఎత్తబడతామా? దేవునితో ఉంటామా? అనేది కూడా మనం భయం అనేది మనలో కలగాలి. ఆ భయం లేకపోతే మనము ఇక్కడ మిగిలిపోతామని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, సమీపంగా ఉన్నప్పుడే మీరు జాగ్రత్త పడండి యేసు ప్రభు. ఆమె సమీపంగా ఉన్నప్పుడే జాగ్రత్త పడింది. మరి అయితే సమీపంగా ఉన్నప్పుడే ఆయన పాదం దగ్గర కూర్చొని ఆయనకి అత్తరు ఆయన పాదాల మీద పోసి ఆయన తల వెంట్రుకలు తుడిచి ఆయన్ని అభిషేకించింది. పాపాత్ములైన స్త్రీ కావచ్చు, జక్కయ్య కావచ్చు, ఎరుకో ప్రాంతంలో వెళ్తున్నప్పుడు, యేసుప్రభు వెళ్తున్నప్పుడు గుడ్డివాడు కావచ్చు, తిమయి కుమారుడు భర్తిమయ్య అనే గుడ్డివాడు కావచ్చు, ఆయన దాటిపోతున్నాడని చెప్పి కేకలు వేశాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించని కేకలు వేశాడు. ఎందుకంటే దాటిపోతే నేను బాగుపడనికనా, దాటిపోతే నా జీవితం బాగుండదు, దాటిపోతే నేను గుడ్డివాడుగా మిగిలిపోతాను, నా జీవితం అంతా అలాగే నేను చనిపోతాను, నా జీవితం అంతా పాడైపోయిద్దే అని ఒక ఆలోచనతోటి కేకలేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే కేకలేసాడు యేసుప్రభు ఆగాడు, ఆయన జీవితాన్ని బాగు చేశాడు. ఈరోజు మన జీవితంలో బాగుండాలంటే మనం కూడా ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం దేవుని కలుసుకోవాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా జీవితం మార్పు చెందాలయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగించుకున్నాను, నీ పాదం దగ్గర పెడుతున్నాను ప్రభా అని మనం ఎప్పుడైతే మన పాప జీవితాలు ఇంకా లోపాలు ఇంకేమైతే ఉన్నాయో అనుకోవచ్చు మనం రక్షణ పొందామలే ఏం కాదులే, మన పాపాలను ఎప్పుడో ఒప్పేసుకోవడం కావచ్చు. కానీ మన మనుషులు కాబట్టి మన మీద కొన్ని లోపాలు మనలో ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఈ లోపాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో అవి మన దేవుని దగ్గర మనం ఒప్పుకోకపోతే అవి మిగిలిపోతే చిన్న పాపం అనేది పెద్ద కొండంత పాపంగా మారిపోయింది. అది దేవుని దృష్టికి పాపం అన్నాక పెద్ద పాపమే, చిన్నది పెద్ద పాపమే ఉండదు ఆయనకి. పాపం అన్నాక పాపమే, చిన్నది కానీ పెద్దది కానీ. దాన్ని బట్టి మనం అగ్నిగుండంలో పడిపోతాం మనం. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఉండకుండా దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం తెలుసుకోవాలి. మన పరమగీతం గ్రంథంలో 5వ అధ్యాయం చూస్తే అక్కడ షూలమ్మితి అనే ఆ స్త్రీ గురించి మనం చాలా మాట తెలుసుకుంటూ ఉంటాం. చాలాసార్లు నేను చెప్పాను. ఆ షూలమ్మితి అనే స్త్రీ పరమగీతం 5వ అధ్యాయం మనం చూస్తే కొన్ని మాటలు అక్కడ చదివినట్టయితే 2వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూస్తే ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉంది, నా సహోదరి, నా ప్రియురాల, పావురమా, నిష్కలంకురాల, నా తల మంచుకు తడిసింది, తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు, ధరింపనేలా నా పాదములు కడుక్కున్నాను, మరలా వాటిని మురుగు చేయనేలా తలుపు సందులో నా ప్రియుని చేయి ఉంచగా నా అంతరంగం అతని ఏళ్ళ జాలి కొనిను, నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండియో నా వేళ్ల నుండియో జటామాంసి గడిల మీద స్రవించాను, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని మీరు గమనించినట్టయితే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం గమనించిన చదువుకున్న ఈ మాటల్లో ఆమె ఏమంటుందంటే, నేను నిద్రపోతున్నాను కానీ నా మనస్సు మేలుకొని ఉంది, అయితే నా ప్రియుడు వచ్చాడు, నా ప్రియుడు అని పిలుస్తూ ఉన్నాడు, ప్రియురాలని పిలుస్తున్నాడు, కేకలేస్తూ ఉన్నాడు, ఆ సహోదరి అంటున్నాడు, పావురమా అంటున్నాడు, నిష్కళంకురాల అంటున్నాడు. ఎంత మంచి పేర్లు పెట్టి పిలుస్తున్నాడు ఆమెని. నిష్కళంకురాల, నా పావురమా, నా ప్రియురాల, ఎంత మంచి పేరు పిలిచినా కానీ ఆమె ఏమాత్రం లేవకుండా, నేను లేవలేను, ఇప్పుడు నేను స్నానం చేశాను, నేను ఇంకా లేవలేను, మళ్ళీ నేను బయటికి రాలేను అని సాకుల జీవితం లోపల ఉంది, కానీ ఏమాత్రం బయటికి రాలేదు. తర్వాత పిలవంగా ఆయన మాటలు విన్నప్పుడు అంట ఆమె హృదయంలో జాలి వచ్చిందంట.
ఆయన ఆయన పట్ల జాలి వచ్చి అప్పుడు లేచి త్వరగా పోయి నేను తలుపు తీయాలి నా ప్రియునికి అని త్వరగా వచ్చి తలుపు తీసినప్పుడు ఆ గడియల మీద ఆయన సువాసన వచ్చింది. ఎవరయ్యా ఈయనంటే నా ప్రియుడు. నా ప్రియుని దగ్గర ఎంత సువాసన, జటామాంసి వాసన, అంత మంచి పరిమళ వాసన ఆయన దగ్గర కొట్టింది. ఆయన దగ్గరే ఉంటది కాబట్టి ఆయనే నా ప్రియుడు అని ఆయన వెళ్ళిపోయాడంట తలుపు తీసిన తర్వాత. ఎందుకంటే పిలిచాడు. ఎంతసేపు పిలిచాడు రాలేదు. అంతలో ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అయ్యో నా ప్రియుడిని చూసారా అని అడుగుతున్నప్పుడు వాళ్ళందరూ పట్టుకుని ఆయన కొడుతున్నారు. అంటే దేవుడు మాట్లాడుతున్న దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా దేవుడు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుడు సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోవాలి. ఆయన మనం పిలిచినప్పుడు మనం పలకాలి. ఆయన మన ద్వారం దగ్గరికి వచ్చి తలుపు తడుతున్నప్పుడు మన ద్వారం తీయాలి. ఈ హృదయం అనే ద్వారం తెరవాలి. మనం ఏమాత్రం అలాగే మూసుకొని సమయం ఉందలే, నేను ఇప్పుడు రాలేనులే అని సాకులు చెబితే ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే భయంకరం పరిస్థితులకు వెళ్ళిపోతాం మనం. ఆయన వెళ్ళిపోయాడంటే మన జీవితము అగమ్యగోచరం అయిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, అగ్నిగుండం పాలైపోతాం మనం. కాబట్టి యేసు ప్రభు ఈ రోజు మన అందరితో మాట్లాడుతున్న మాటలు కూడా ఎలాగైతే ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన వేడుకోవాలి. ఆయన మనతో ఉన్నప్పుడు ఆయన పాదముల మీద పడి, ప్రభువా నేను నీ పూర్తిగా అప్పగించుకున్నాను నా జీవితాన్ని, నాలో ఇంకా పాప దోషాలు ఏమి లేకుండా నేను కడిగి వేసుకున్నాను ప్రభువా అని మనం దేవుని దగ్గర ఒక తీర్మానం మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తీర్మానాన్ని బట్టి మనం దేవుడు ఎలాగైతే మరియని జ్ఞాపకం చేసుకొని ఆమెని ఎక్కడికైతే ఈ స్వార్థ అవుతుందో అక్కడ అన్ని చోట్ల ఆమెని జ్ఞాపకం చేసుకోబడుతుంది. ఆమె కొనియాడబడుతుంది అని ఆమెను గురించి ఎలాగ చెప్పాడో దేవుడు మన గురించి కూడా దేవుడు అలాగ మాట్లాడబోతున్నాడు. మనల్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని, ఎందుకంటే మనం జయించినట్టయితే, ఈ లోకాన్ని పాపాన్ని జయించినట్టయితే, జయించిన మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఏమంటున్నాడు, నేను జయించిన తండ్రి సింహాసనం మీద ఉన్నాను, మీరు కూడా జయిస్తే నాతో పాటు నా సింహాసనం నేను కూర్చోబెట్టుకుంటాను అని యేసుప్రభువు అంటున్నాడు. కాబట్టి మనము అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పాట పాడుకున్నాం కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత శ్రేష్టమైన వాతావరణం, ఎంత శ్రేష్టమైన గౌరవం, అధికారాలు అక్కడ ఉంటాయంటే అందరి మధ్యలో, అనేక కోట్ల మంది మధ్యలో నీ కొత్త పేరు పెట్టి, నీ పేరు కాదు, నీకు ఒక మంచి పేరు పెట్టి, పరిశుద్ధులు పెట్టుకునే పేర్లు, ఆ పేరుతో దేవుడిని పిలుస్తాడంట. ఆ పేరుతో పిలిచినప్పుడు అసలు అందరూ చప్పట్లు కొడుతూ, అందరూ కేరింతలు కొడుతున్నప్పుడు ఆ సంతోషం వేరుగా ఉంటుంది. పరలోక రాజ్యంలో ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు దర్శనం ద్వారా నాకు చూపించాడు కాబట్టి పరలోక రాజ్యాన్ని. ఆ పరలోక రాజ్యం అంతా నేను చూడలేదు, కానీ ఆ ఆనవాళ్ళు ఆ లోపల ఎలా ఉంటాయో నాకు చూపించాడు కాబట్టి దాన్ని బట్టి నేను గమనిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో అక్కడ. ఆయన ఆ పేర్లు పెట్టి పిలిచినప్పుడు అందరూ కూడా సంతోషంగా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిస్తున్నప్పుడు మనల్ని ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటిది మనము పొందుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ రాజ్యాన్ని, ఆ మంచి రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చి ఆయన ఒక ఏమి లేనివాడుగా, దరిద్రంగా, ఆహారం లేనివాడుగా, లేని వారి కుటుంబంలో పుట్టి మన కోసం ఆయన చనిపోయాడు. ఎందుకంటే ఆ మంచి పరలోక రాజ్యాన్ని, ఆ కొత్త పేరు పెట్టి పిలువబడే పరలోక రాజ్యాన్ని, ఆ పరిశుద్ధులు నివసించే పరలోక రాజ్యంలో మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ, అందుకే దేవుడు మన కోసం ఈ లోకానికి దిగవచ్చాడని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం కూడా ఆయన ఉన్నప్పుడే, ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఆయన ఉన్నప్పుడే మనం వెతుకుదాం. ఆయన సమీపంగా ఉన్నప్పుడే, దాటిపోతే ఇక మన వల్ల కాదు, మనం వెనక్కి వచ్చే దేవుడు కాదు ఆయన. ఒకసారి వెళ్ళిపోయింటే, రాకుండా వచ్చిందంటే ఆ రాకుండా ఇక్కడ మనం అందరూ కూడా ఎడవబెడతామా, ఎత్తబడతామా, ఈ రెండే ఉంటాయి. కానీ ఇంకా పోయిన తర్వాత యేసుప్రభు తిరిగి రాడు. మొదటి రాకుండా అయితే మామూలు మనిషిగా వచ్చాడు, కానీ చిన్న పిల్లవాడుగా వచ్చాడు, మంచి నెమ్మదైన వాడుగా వచ్చాడు. అలా రెండవ రాకుండా చాలా ఉగ్రంగా ఉంటాడు. రెండవ రాకుండా మాట వినడికన వినే పరిస్థితి ఉండదు. ఆయన చూస్తేనే, ఆయన చూడాలంటేనే భయం వేసిద్ది. ఆయన రెండు కళ్ళతో చూడలేము ఆయన్ని, అంత భయంకరంగా ఉగ్రుడిగా ఉంటాడు ఆ రోజుల్లో. కాబట్టి ప్రకటన గ్రంథంలో రాయబడితే ఆయన కళ్ళు ఎలా ఉంటాయో, ఎంత ఎర్రగా ఉంటాయో, ఆయన మాట ఎలా ఉంటుందో, విస్తారమైన జల ప్రవాహాలు వస్తే పెద్ద శబ్దాలు వస్తే అలా మాట ఎలా ఉంటుందో, ఆ మాట వింటేనే గుండెలు పగిలిపోతాయి మనకి. అలాంటి పరిస్థితుల్లో రెండు రాకుండా వస్తాడు ఆయన. కాబట్టి అవన్నీ గమనించిన మనము దేవుడు సమీపంగా ఉన్నాడు ఇప్పుడైతే. కాబట్టి మనకు దేవుడు బ్రతికించాడు, సజీవంగా ఉన్నాం మనం. కాబట్టి మనం ఉన్న అవకాశం సద్వినియోగం చేసుకొని, ప్రభా నన్ను నాకు సజీవంగా ఉంచినందుకు వందనాలు, నన్ను ప్రభా నేను నా జీవితాన్ని కంప్లీట్గా మీకు అప్పగించుకున్నాను, నా పాపం పూర్తిగా కంప్లీట్గా ఒప్పుకుంటున్నాను ప్రభా అని. మన జీవితంలో ఏ పాప దోషాలు ఇంకా మిగిలి ఉన్నాయో, ఏవి దాచిపెట్టుకుని అలాగ మనం ముందు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామో, ఆ దాచిపెట్టిన ఇప్పుడే మనం బయటకు తీసినట్టయితే దేవుడు మనం చేర్చుకునేవాడిగా ఉంటాడు, మనం దీవించేవాడిగా ఉంటాడు. ఆయన ప్రక్కన కూర్చోబెట్టిన వాడిగా ఉంటాడని దేవుడు మాట్లాడు. లేకపోతే మనం విడవబడతాం, దేనికి పనికి రాకుండా మనం పోతామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా మన జీవితాన్ని మార్చుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు మాటలు, శ్రేష్టమైన మాటల్ని
మన హృదయాల్లోకి మనం తీసుకుందాం. దేవానికి స్తోత్రమయ్యా, వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు, ఘనుడా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం నాయన.